నమస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా హైడ్రాకి సంబంధించినటువంటి డిస్కషన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రాలలో కూడా హైడ్రాను ఏర్పాటు చేసుకోమని రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక 2 రోజుల కింద కూనంనేని సాంబశివరావు ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది పూర్తి స్థాయిలో హైడ్రాకి సంబంధించింది. సార్, మీరు ప్రధానంగా హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో సిపిఐ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటా ఉంది? సిపిఐ పార్టీ పేదలకు సంబంధించినటువంటి విషయంలో కూలుస్తున్నటువంటి ఇండ్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది? హైడ్రా సంబంధించి దాని కాన్సెప్ట్ మంచిదే. ఎందువల్లంటే చాలామంది ఆమె హైదరాబాద్ నగరాన్ని కొన్ని వందల ఎకరాలని ఆ విధంగా మింగేశారు, చెరువులు లేకుండా చేశారు, పర్యావరణం దెబ్బతీశారు. అందువలన ఖచ్చితంగా దానికి ఒక విచక్షణాయుతంగా దానిపైన చర్యలు ఉండాలి. ప్రధానంగా ఏంటంటే ఈ పెద్ద వాళ్ళందరూ తీసేయటం వలన చట్ట విరుద్ధంగా కడితే వాళ్ళు మళ్ళా సంపాదించుకుంటారు, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, కట్టుకోగలుగుతారు. చిన్నాళ్ళకి తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మేమేమంటున్నామంటే ఒకటి ఇళ్ళు తీయటం వలన ఆ చెరువు పునరుద్ధరణ అవుతుంది అనుకుంటే చిన్నాళ్ళకి కూడా తీయండి. తీసేటప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టండి. రెండోది, వాళ్ళు కూడా కష్టంతో కొనుక్కున్న వాళ్ళకి అసలు అమ్మిన వాళ్ళు ఎవరో వాళ్ళని కూడా బుక్ చేయండి. ఆ అమ్మిన వాళ్ళని కానీ అప్పుడున్న అధికారులను కానీ వాళ్ళని కూడా బుక్ చేయండి. ఇది దాని అర్థం ఏంటంటే మేము దాని గురించి చెప్తున్నామంటే హైడ్రా చెడ్డదనేది కాదు. చేసే ఏ చట్టమైనా సరే అటు మంచి చెడు రెండు చూస్తూ ముందుకెళ్ళాలి. చెడుని నివారించాలి, మంచికి ఏదన్నా దెబ్బ తగిలితే వాళ్ళని కాపాడాలి. చట్టం ఒకటి చెప్తుంది, నీకు 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషి శిక్ష పడకూడదు, శిక్ష గురి కావద్దని. అట్లా పేదవాళ్ళకి ఇబ్బంది కలగకుండా హైడ్రా చేయవలసిందిగా కోరుతున్నాం. దానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. చర్మకారులకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఇక్కడ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ వస్తూ ఉంది. ప్రధానంగా మాదిగ ఉపకులాలు, మాదిగ జాతికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వృత్తిపైన బతుకుతున్నటువంటి వాళ్ళు. మీరేం చెప్తారు? మీరు ఈరోజు వారికి సంబంధించినటువంటి సదస్సులో కూడా పాల్గొనడం జరిగింది. చర్మకారులు అంటే ఈ దేశ భూమిపుత్రులు. వాళ్ళు వెనక నుంచి కూడా వాళ్ళకున్న వృత్తి నైపుణ్యమే వాళ్ళకి శాపంగా మారింది. ఆ వృత్తి నైపుణ్యం అందరికి ఉండేది కాదు. అప్పట్లో వృత్తుల పేరుతో కులాలు ఏర్పాటు చేసేసారు, కుల వ్యవస్థను రూపొందించారు. అంటే ఏ వృత్తి, ఇప్పుడు కొంతమంది స్వర్ణకారులు ఉంటారు, వాళ్ళకి అందులో నైపుణ్యత ఉంటుంది. అందువల్ల వాళ్ళని ఆ వృత్తుల వరకే పరిమితం చేసి ఆదాయం లేదు కాబట్టి, ఆస్తులు లేవు కాబట్టి వాడిని తక్కువ కులం అని ముద్ర వేశారు. కానీ భూమి దున్నేది వాళ్ళే, కష్టపడేది వాళ్ళే, అన్నీ చేసేది వాళ్ళే. అది ఆ భయానకమైనటువంటి ఆ కుల సంఖ్యలను తెంచాల్సిన అవసరం ఉందని మేము కమ్యూనిస్టులుగా ఎప్పుడు భావిస్తాం. ఆ క్రమంలోనే ఇప్పుడు చర్మకారులు ఇప్పుడు కూడా మిగిలిన అనేక కార్పొరేషన్లు పెడుతున్నారు. అన్ని కార్పొరేషన్లు పెట్టేటప్పుడు చర్మకారులకి కార్పొరేషన్ అనేది మామూలుగా ఎస్సీ కార్పొరేషన్ అవి పెడుతున్నారు. ఎస్సీల్లో వర్గ క్లాసిఫికేషన్ ఎట్లా, సబ్ క్లాసిఫికేషన్ కులాలను ఎలా తీశారో చర్మకారులకు సంబంధించి మీరు ఎస్సీ కార్పొరేషన్ పెట్టండి, ఏదైనా పెట్టండి, లిడ్ క్యాప్ అనేది సెపరేట్గా ఉండాలి. చర్మకారులకు సంబంధించినటువంటిది పెట్టి అందులో ఆ వృత్తికి సంబంధం ఉండే వాళ్ళని చేయటం ద్వారా, అలాగే దానికి భూములు కేటాయించారు, ఏది లెదర్ పార్కులు లాంటివి పెట్టి దాని ఏమి ఆచరణలో వచ్చేసరికి ఏం జరగట్లేదు. ఆ భూములను కాపాడుతూ వాళ్ళు అందులో నుంచి దాన్ని వ్యాపార వర్గంగా దాన్ని మారుస్తూ, అదేవిధంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కొత్త టెక్నాలజీతో ఒక పరిశ్రమగా చర్మ వృత్తిని, చర్మకారుల పనిని ఒక పరిశ్రమగా గుర్తించమని మేము కోరుతున్నాం. ఆ విధంగా చేస్తే వాళ్ళకు కూడా, మేము కూడా ఈ సమాజంలో ముందు శ్రేణిలో ఉన్న పౌరులు అనే ఒక ఆత్మవిశ్వాసం కలగాలి. ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయంలో హైకోర్టు ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వులను ఎట్లా చూస్తారు? ముఖ్యంగా ముగ్గురికి సంబంధించి, దానం నాగేందర్కి సంబంధించి, కడియం శ్రీహరికి సంబంధించి, తెల్లం వెంకటరావుకి సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో 4 వారాల్లోగా ఖచ్చితంగా మీ స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయంలో మీరేం చెప్తారు? ఫిరాయింపులు ఇది మేము మొదటి నుంచి దానికి వ్యతిరేకం. కానీ 4 వారాలు టైం కోర్టు పెట్టడం మంచిదే, కానీ ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఫిరాయింపులు అనేది జాడ్యం, క్యాన్సర్ లాంటిది. ఈ క్యాన్సర్ని బారదోలాలంటే ఇంకా ఏదో ఒకటి చేయాలి. అందులో మళ్ళా ఎవరి సరిహద్దులు వాళ్ళకు ఉంటాయి.
ఒక ఎందుకంటే శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు, కోర్టులు దానిలో శాసనసభలు జోక్యం చేసుకోకూడదు, పాలనా విభాగ ఎగ్జిక్యూటివ్లో ఎవరు జోక్యం చేసుకోకూడదు. ప్రత్యేకించి ఎగ్జిక్యూటివ్ సంబంధించి మాత్రం కోర్టు అవసరమైతే విశ్లేషణ చేయొచ్చు, లేకపోతే అంచనా వేయవచ్చు. అలాగే శాసనసభకు సంబంధించి కూడా వ్యాఖ్యానం చేయొచ్చు, లేకపోతే సూచనలు చేయొచ్చు. ఇవాళ సూచనలు కానీ నేను భావిస్తున్నాను. అందువలన దాన్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది చూద్దాం రేపు భవిష్యత్తు. ఎప్పుడు కానీ ఒకటే చట్టం మారాలి. చట్టం మారకుండా పై పోతలతో అవ్వదు. చట్టం ఏం మారాలంటే ఒక్కసారి ఒక పార్టీ నుంచి గెలిచి పార్టీ మారితే వెంటనే ఆటోమేటిక్గా ఆ పదవి రద్దు కావాలి. ఎలక్షన్స్ లో మీరు పొత్తులో పోయారు కాంగ్రెస్ పార్టీతో, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇంకా పొత్తు కొనసాగుతుందా? లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పొత్తులోనే పోవడానికి అవకాశం ఉంటుందా? పొత్తులు ఉంటాయి. పొత్తు కానీ దీనికి సంబంధం ఏముంది? ఇదంతా అందరిది ఒక ఫ్యాషన్ అయింది. ఇప్పుడు ఎన్నికల్లో కలిసి చేసాం, కలిసే చేస్తాం. అధికారం అనే సమస్య వచ్చినప్పుడు మిత్రపక్షం మేమని చెప్పాం తప్పితే అందులో లేము ఇందులో లేమని మేము ఎప్పుడు చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇది కూనంనేని సాంబశివరావు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో హైడ్రా చేస్తున్నటువంటి పనిని ఆహ్వానిస్తున్నాయి, కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఇంకా ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని వారైతే చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.